ఈరోజు మీతో ఐ స్టిల్ రిమెంబర్ లాస్ట్ ఇయర్ నేను వచ్చాను, రానని చెప్పి మరీ వచ్చాను. అవును మనం గొర్రెలమే అని నేను చిన్న ఇంట్రడక్షన్ మీతో చెప్పాను. మేబీ దట్ కంటిన్యూషన్ ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. పాత నిబంధన నుంచి యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు మనం చదువుతాం. ఇన్ఫ్యాక్ట్ పాత నిబంధనలో మీరు చదువుతున్న 39 పుస్తకాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడానికి రాయబడినటువంటి ప్రవచనాలే. ఆది కాండంతో మొదలుపెట్టి, ఆది కాండంలో స్వయాన దేవుడే అవ్వతో ఆదాంతో చెబుతాడు, ఎస్పెషల్లీ అవ్వతో చెబుతాడు, యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా రాబోతూ ఉన్నారని. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు కూడా ప్రజలు ఎదురు చూడటం మాత్రమే కాదు, సకల సృష్టి దేవుని వచనాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిద్ధపాటు గురించి ప్రవచన రూపంలో పలకబడిన మాటలు. అందుకే ప్రప్రదంగా మనం ఆది కాండంలోనే చదువుతాము, ఆయన స్త్రీ సంతానము అని చదువుతాం. ఇంకా ముందుకు వెళ్తే ఆయన అబ్రహాము సంతానం నుంచి రాబోతూ ఉన్నాడని వింటాం, ఆయన యూదా గోత్రం నుంచి రాబోతూ ఉన్నాడని మనం వింటాం. మరి ముందుకు వెళ్తే మోషే కంటే గొప్పవాడు, మోషేని మించిన ప్రవక్తగా ఆయన రాబోతూ ఉన్నాడని మనం వింటాం. ఇంకా మనం ముందుకు వెళ్తే ఆయన దావీదు గోత్రము నుంచి యూదా రాజుగా, కొదమ సింహముగా, రైచస్ సఫరర్గా, దేవుని సేవకుడిగా, మనుష్య కుమారుడిగా బెత్లెహేము పట్టణంలో ఆయన జన్మించబోతూ ఉన్నాడని దేవుని వాక్యం మనల్ని సిద్ధపరిచేటువంటి ప్రవచన వాక్యాలే మనము పాత నిబంధనలో చదువుతాం. సృష్టి అంతా కూడా వేగిరముగా యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనము కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం గురించి నేను మీతో మాట్లాడుతాను. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు పాత నిబంధన దేనికోసం మనల్ని సిద్ధపరుస్తుంటే క్రీస్తు యొక్క రాకడ కోసం మనల్ని సిద్ధపరుస్తుంది. ఈరోజు మనం కొత్త నిబంధన మనం చదువుతూ ఉన్నప్పుడు క్రీస్తు రెండోసారి రాబోతున్నటువంటి ఆ రాకడ గురించి మనల్ని సిద్ధపరుస్తుంది. ఏ లేఖనం చదివినా కానీ దేవుని యొక్క రాకడ గురించి సిద్ధపరిచేటువంటి మాటలు రాయబడినటువంటి ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఏదైనా ఉంది అంటే అది మనం ఈరోజు చదువుతున్నటువంటి 66 పుస్తకాలు. యెషయా గ్రంథం నుంచి నేను మీతో మాట్లాడుతున్న కొన్ని నిమిషాలు. ఐ వాంట్ యువర్ అన్డివైడెడ్ అటెన్షన్ టువర్డ్స్ ది స్క్రిప్చర్. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా అటువంటి ప్రవచనమే చెప్పబడింది. సంఘమా, ఈరోజు సంఘాల్లో మనకి లేమిగా ఉన్నదేంటో తెలుసా? ప్రవచనాలు చెప్పేటువంటి సేవకులు లేరు. మన గ్రంథము ప్రవచన గ్రంథము. మన గ్రంథంలో భవిష్యత్తు గురించి మన దగ్గర ఉన్నంత లేఖన సత్యము, భవిష్యత్తు గురించి మాట్లాడే ఏ గ్రంథం కూడా సరితూగనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే మన పరిశుద్ధ గ్రంథమే. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి మాట్లాడద్ది. భవిష్యత్తులో దేవుడు మనకి ఏది దాచి ఉంచాడో చెప్పేటువంటి గ్రంథము మన పరిశుద్ధ గ్రంథం. 700 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు యెషయాని దర్శించి యెషయా గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ప్రవచన రూపంలో మాట్లాడిన మాటలనే మనము యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చదువుతాం కదండి. 9వ అధ్యాయము ఎన్నో వచనము? 6వ వచనం. చాలండి, మీరు వెళ్ళిపోతారు నాకు తెలుసు. 6వ వచనం ఒకటే దేవుడు మాట్లాడలేదు, యెషయా గ్రంథం అంతా మాట్లాడాడు దేవుడు. ఒక వచనాన్ని మనం బయటికి తీసి మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి టెక్స్ట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అయిపోద్ది. అక్కడక్కడ మాటలు కట్ చేసి మనం ఈ మధ్య షార్ట్స్లో చూస్తుంటాం కదా, అది నిజం కాదు. దాని ముందు దాని వెనక కూడా మనకు తెలియాలి. మనకి శిష్యు పుట్టాను, మన ఇంట్లో కూడా శిష్యులు పుడుతున్నారు. కానీ ఈ శిష్యు యొక్క ప్రత్యేకత ఏంటి? 9వ అధ్యాయం ప్రారంభమవుతుంది, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు అనేటువంటి వాగ్దానంతో ప్రారంభమవుతుంది 9వ అధ్యాయం. మీకు నేను ఆ కాలంలో ఉన్న పరిస్థితులు చెబుతా, జాగ్రత్తగా వినండి సంగమ. 730వ సంవత్సరం అంటే 8వ శతాబ్దం చివరి భాగంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఒకరోజు అశ్షూరీయులకు సంబంధించినటువంటి రాజు షల్మనేసరు ఈ దేశం మీదకి దండెత్తి వచ్చి ఇశ్రాయేలుకు ఉన్నటువంటి 12 గోత్రాల్లో ఉత్తర భాగం ఉన్నటువంటి 2 గోత్రాలు జెబులోను, నాప్తాలి దేశం గురించి 9వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడదు. దేశం అని చెప్పబడదు ఆ ప్రాంతం గురించి. జెబులోను, నాప్తాలి ప్రాంతం అనగా గలీలియా అద్దరి ఉన్నటువంటి ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం. అది ఈ 4 మాటలు 9వ అధ్యాయం 1వ వచనంలో ఉపయోగించబడతాయి. సేమ్ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను
ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు ప్రప్రథంగా యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఎగ్జాక్ట్గా ఈ 4 ప్రాంతాలు. జబులూను, నఫ్తాలి, గలీలీలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా పరలోక రాజ్యం గురించి ప్రవచనం చెప్పడం మొదలుపెట్టారు, బోధించడం మొదలుపెట్టారు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు తన యొక్క సువార్త గురించి చెప్పడానికి అని ఆలోచించినప్పుడు 730 BCEలో అంటే సుమారు 700 సంవత్సరాల ముందు జబులోను, నఫ్తాలి ప్రాంతం మీదకి అశ్షీరియల రాజులు వారి సైన్యము దండెత్తి వచ్చి ఆ యుద్ధంతో ఇశ్రాయేలు యొక్క ప్రజలని ఓచుకోత కోశారు. ఇశ్రాయేలుకి గర్వం ఏదైనా ఉంది అంటే దేవుడు, ఇశ్రాయేలుకి గర్వము దేవుని వాక్యము, ఇశ్రాయేలు యొక్క గర్వము దేవుని యొక్క దేవాలయం, దేవుడు వారితో ఉన్నాడని గర్వంతో వాడు ఉండేవాడు. కానీ ఆ రాజు వచ్చి ఇశ్రాయేలుకి చావును పరిచయం చేశాడని వాక్య భాగంలో ఉంటుంది 9వ అధ్యాయం. మరణ ఛాయలు ప్రతి కుటుంబం మీదకి వచ్చినాయి అంట, ఆ మాట ఉంటుంది. చీకటి ప్రతి కుటుంబంలో కూడా ఆవరించి ఉందంట. వెలుగు లేదు కుటుంబంలో, సంతోషం లేదు. ఎందుకనంటే వారి యొక్క పరాక్రమశాలులు యుద్ధములో కత్తివాతకు చనిపోయారు. వారి యొక్క జీవనోపాధిని వారు కోల్పోయారు. ఏ తల్లి అయితే గర్భంతో ఉందో గర్భంతో ఉన్న తల్లిని కూడా వారు సైతము కనికరించగా ఆ తల్లుల్ని చంపేశారు. వారి పిల్లలు యుద్ధంలో ఉన్న పిల్లల్ని వారిని హతమార్చారు. వారు జీవనోపాధిని ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయారు. ఇది 700 సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితి. మొబ్బు వాళ్ళ చుట్టూ కూడా వేదన, మొబ్బు వారి చుట్టూ కూడా ఆవరించేసింది, చీకటి ఆవరించేసింది. ఇంకా వాక్యంలో ఉంటుంది 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఆ మాట. మీరు చదవాలి అధ్యాయం అంత తర్వాత. ఏమని ఉంటుందంటే ఆ గుర్రపు రౌతులు చేసేటువంటి శబ్దం చూడండి. యుద్ధంలో సైనికులు వచ్చేటప్పుడు గుర్రాల మీద వస్తారు కదా, ఆ గుర్రపు రౌతుల యొక్క శబ్దం మోగుతూ ఉన్నప్పుడు వీళ్ళ గుండెల్లో రాళ్ళు, గుండెల్లో వేగం కొట్టుకుంటుంది. ఏమైపోతామో, మా ప్రాణాలను మా చేతుల్లో పెట్టుకుని ఉన్నాం. ఒక పక్కన ఆకలేస్తుంది. మీ అందరికీ తెలుసు యుద్ధం వస్తుంది అని తెలిస్తేనే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతాయి. అవునంటారు కాదంటారు? ఎక్కడో యుద్ధం జరిగితే మన దేశంలో నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. కానీ యుద్ధం వారి కుటుంబాల్లోకి వచ్చింది. ఈరోజు వారి కుటుంబాల్లో మృత్యువాతకు గురైపోయారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, భవిష్యత్తు అగోచరంగా ఉంది, పిల్లలను పోగొట్టుకున్నారు, జీవనోపాధిని కోల్పోయారు, భవిష్యత్తును కోల్పోయారు. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసము తన వాగ్దానాన్ని ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపరుస్తూ చెబుతూ ఉన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ఈ శిశువు తల్లులు, ఏ తల్లులైతే వారికి గర్భాన్ని కోల్పోయారో భయంతో, ఏ తల్లులైతే వారి బిడ్డలను కోల్పోయారో జీవనోపాధి లేకుండా, ఏ పిల్లలైతే వారి బిడ్డల్ని దేశం కోసము, ప్రజల కోసము, వారి యొక్క అభ్యున్నతి కోసము ప్రజలను వారు బలిగా ఇచ్చారు, ఆ యొక్క పిల్లల కోసం పిల్లల తల్లులతో తండ్రులతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఈ శిశువు అమ్మ మీ కడుపు కోతను తీసివేస్తాడు. ఈ శిశువు మీ ఆకలికి ఆహారాన్ని ఇస్తాడు. ఈ శిశువు మీకు భవిష్యత్తుని ఇస్తాడు. ఈ శిశువు అందరి శిష్యుల్లాగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళే శిష్యుడు కాదు. ఈ శిశువు మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మీ మరణ ఛాయల నుంచి మిమ్మల్ని వెలుగులోకి నడిపించేటువంటి ఏకైక శిశువు ఎవరంటే మీకు ప్రవచనం చేయబడినటువంటి ఈ శిశువే. ఏలయనగా శిశువు పుట్టాడు. ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని ఈ యొక్క యెషయా గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. మీరు వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఉదాహరణ తీసుకొస్తున్నాను. చూడండి, అక్కడ 4వ వచనం చదవండి ఒకసారి. మిథ్యాను దినమున జరిగినట్లు, మిథ్యాను దినమున జరిగినట్లు. ఏం జరిగింది మిథ్యాను దినం సంగమ చెప్పండి. మిథ్యాను దినం ఏం జరిగింది? ఎవరి మిథ్యాను? దేవుడు వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిథ్యాను దినం మీకు ఏం జరిగిందో ఇంకొకసారి దేవుడు వారికి గుర్తు చేస్తున్నాడు. మిథ్యాను దినం ఏం జరిగిందో నేను చెబుతాను, మీరు అర్థం చేసుకోండి. మిథ్యాను దినం గురించి ఎక్కడ ఉంటుందంటే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం అంతా కూడా మిథ్యాను గురించి ఉంటుంది. 6-7 అధ్యాయం. ఇప్పుడు తీసుకెళ్ళొద్దు, చాలా క్లుప్తంగా చెబుతాను. మిథ్యాను దినాన్ని ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు వారి విత్తనాల్ని వారి దేశంలో విత్తుకుంటే
అది పంట చేతికి వచ్చే టయానికంట మిద్యానీయులు వారితో పాటు వారి పక్కన ఉన్న వాళ్ళందరినీ, వారికి ఉన్నటువంటి సమస్త ఒంటెలను తీసుకుండి, సమస్త మందను తీసుకుండి, వాడి గుడారాలను కూడా వేసుకొచ్చేసి టెంట్లు వేసుకుని, ఎక్కడైతే ఇశ్రాయేలు విత్తనాలు విత్తి పంటను అభివృద్ధి చేశారో ఆ ప్రాంతానికి వచ్చి టెంట్లు వేసుకుని ఆ పంటనంతా కూడా వారి మందకు మేపేసుకునేవాళ్ళంట. సమస్తాన్ని కొల్లగొట్టుకుని పట్టుకెళ్ళిపోయాడంట. అదే మీరు న్యాయాధిపతుల కింద 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తారు. వారికి ఉన్న ఎద్దుని, గాడిదని, వారికి ఉన్న పశువులన్నిటిని కూడా, ఆవుని కూడా ఉంటుంది, సమస్తాన్ని మిద్యానీయులు కొల్లగొట్టుకుని ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీలు వాక్యం ఉంటుంది, దీన స్థితి, ఆ దైనందిన స్థితిలో, ఆ తీవ్ర నష్టంలో వారి యొక్క భవిష్యత్తు అగోచరంగా ఉన్నప్పుడు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు దేవుడు గిద్యోను రూపంలో ఒక వ్యక్తిని పంపించి ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల చేతుల్లోంచి విడిపిస్తాడు. అది న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుతాం. ఈరోజు నేను అనుకుంటా ఉంటా, క్రైస్తవులైన మనము జస్ట్ మన కాంటెక్స్ట్ వరకే మాట్లాడుకుందాం. చాలాసార్లు మనం కష్టపడి మనం విత్తనం వేసి పంట చేతికి వచ్చే టయానికి ఎవరో మిద్యానీయుడు వచ్చి, ఎవరో టంటేసుకొచ్చి మనకి సంబంధించి మన భవిష్యత్తు గురించి, మన అభివృద్ధి కోసము దేవుడు మనకిచ్చిన విత్తనాల్ని, పంటను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఆత్మీయతను పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు చాలాసార్లు. మన ఆత్మీయత అనేటువంటి దేవుని వాక్యాన్ని విత్తిన విత్తనము అది మన జీవితాల్లో ఫలించక ముందే సాతాను చాలాసార్లు మిద్యానీయులాగా మన కుటుంబాల్లోకి ప్రవేశించి మన ఆత్మీయతను దొంగిలించిపోతూ ఉన్నాడు. మరికొన్ని సందర్భాల్లో క్రైస్తవులైన మనము ఈ లోక సంబంధమైన అభివృద్ధిలో కూడా వెనకరిగిపోతూ ఉన్నాం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మిద్యానీయుల యొక్క దాడి ఈ యొక్క 2025లో ఎలా ఉందో నేను చెబుతానండి. ఎందుకంటే ఈ సంవత్సరం ముగింపు అయిపోతుంది కదా. హల్లెలూయా. నిద్రపోవట్లేదు కదా. మిద్యానీయుల దాడి దేవుడు నాతో మాట్లాడుతూ చెబుతారు. మీరు ఈ ప్రాంతవాసులు, అవునండి, ఈ సంఘానికి వస్తూ ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి అనుకుందాం, 5 ఏళ్ళ నుంచి, 25 ఏళ్ళ నుంచి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే 40 సంవత్సరాల నుంచి, అంతే కదా. అంతకుముందు కాదనుకుంటున్నాం. 40 సంవత్సరాల నుంచి రక్షించబడి ఈ చర్చికి వచ్చి దేవుని సేవకులు మీ ప్రాంతంలో సమస్య రాగానే మనం ఏం చేస్తాం? ఫోన్ చేస్తాం. ఏ సమస్య వచ్చినా ఫోన్ చేస్తాం. అది చిన్నదామని పెద్దదామని, పాస్టర్ గారు మా అబ్బాయి జాబ్ గురించి, మా అబ్బాయి ఉద్యోగం గురించి, అదే ఉద్యోగం గురించి, లేకపోతే చదువు గురించి, వివాహం గురించి, అమ్మాయి గురించి. ఇంకా మీరు కొద్దిగా సిటీకి వచ్చేసారు కదా, మేము కొద్దిగా పక్కన ఉంటాం పల్లెటూరులో. అక్కడైతే మా గేదె గురించి ప్రేయర్ చేయమంటాం, మా ఆవు గురించి కూడా ప్రేయర్ చేయమంటాం, మా పొలానికి తీసుకెళ్ళి ప్రేయర్ చేపిస్తాం, మా రొయ్యల చెరువుల కాడ కూడా ప్రేయర్ చేయించుకుంటాం. పిల్ల వదిలినప్పుడు చేయాలి, పిల్ల పట్టినప్పుడు చేయాలి, డబ్బులు వచ్చినప్పుడు మాత్రం చేయక్కర్లే. ఆయన అది మాకు తెలిసి ఎలా హ్యాండిల్ చేయాలి. వీటన్నిటికీ చేయించుకుంటాం. ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి క్రైస్తవుల మీద మిద్యానీయుల యొక్క ప్రభావము ఎక్కువగా ఉందండి. చేతికి పంట వచ్చే సమయానికి, ఆత్మ సంబంధమైన ఫలాలను కోసుకునే టయానికి ఎవరో ఎక్కడి నుంచో గుడారం వేసుకొచ్చి ఒకటి మీటింగ్ పెడతాడు. మనం పొలోమని ఆ మీటింగ్ ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. ఈ ఫలాలన్నీ వాళ్ళు అక్కడ తురుచుకుండి పట్టుకెళ్ళిపోతున్నారు. విత్తనం ఇక్కడ వేసాము, వృద్ధి ఇక్కడ జరిగింది, ఫలాలు కోసేయడానికి ఫలాలు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాము? అక్కడ కానుకలు పెట్టలేసి వస్తాం. అక్కడ ఒక టీవీ ప్రోగ్రాంకి మనం స్పాన్సర్ చేస్తూ ఉంటాం. మీరు సంఘస్థులు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అదే విషయము మీ జీవితాల్లో కూడా చాలాసార్లు జరగవచ్చు. మీరు కష్టపడి మీరు పిల్లలను పైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి వేరొకళ్ళ చేతికి వెళ్ళి వాళ్ళ యొక్క పంట అంతా కూడా వేరే వాళ్ళు కోసుకున్నాడు, మీకు ఎంత బాధగా ఉంటుంది? మిద్యానీయుల నుంచి విడిపించడానికి, మిద్యానీయుల యొక్క కాడి యొక్క భారాన్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రవచన రూపంలో యెషయా నోటి ద్వారా పలకబడ్డారు. ఇశ్రాయేలు అనేక విధాలుగా ఇశ్రాయేలు కొల్లగొట్టబడ్డారండి. అనేక విధాలుగా ఇశ్రాయేలు ప్రజలు బాధను అనుభవిస్తున్నారు. వారి యొక్క భవిష్యత్తు అగోచరంగా ఉంది, అభివృద్ధి లేదు, ఆకలితో అలమటిస్తున్నారు, చావు పరిచయం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మాట్లాడుతుంది, మీ మధ్యన ఒక శిశువు పుట్టబోతూ ఉన్నాడు.
ఎందుకు దేవుడు శిష్యు అని చెబుతున్నాడంటే ఆయన ఒక అవతారమూర్తిగా రావట్లేదు. మీకు సమస్య నుంచి విడిపించడానికి ఎవరో గిద్యోను లాంటి వాడు వస్తాడు, గిద్యోను ప్రజల తరపున వెళ్ళి యుద్ధం చేస్తాడు, గిద్యోను మీదకి దేవుని ఆత్మ వస్తుంది, గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు విడిపిస్తాడు. అది అప్పుడప్పుడు జరిగేటువంటి ఒక కార్యం. కానీ ఏంటి నూతన నిబంధనలో దేవుడు మనకి ఇచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఇక నీకు గిద్యోనీయులు అక్కర్లేదు, లేకపోతే ఒత్రియేయులు అక్కర్లేదు, ఇంకొక న్యాయాధిపతి అక్కర్లేదు, ఇంకొక రాజు అక్కర్లేదు, నేను మీ మధ్యకి వస్తున్నానంటే ఇక నుంచి నాకు మీకు మధ్యన అమరికలు లేవు, నేను మీకు అవైలబుల్గా ఉంటాను, మీరు నాకు అవైలబుల్గా ఉండండి అంతే. శిశువు మన మధ్యన పుట్టడం నెవర్ బిఫోర్ అండి, అది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. దేవుడు శిశువు రూపంలో రావడానికి అర్థం ఏంటంటే అప్పటి వరకు దేవుడు మనకేంటో తెలుసా, దూరస్తుడు. మనం రీచ్ కాలేం. ఎప్పుడైనా రీచ్ కావాలంటే మధ్యవర్తులు కావాలి మనకి. మధ్యవర్తులకు మనం చెబితే ఆ మధ్యవర్తులు దేవుడిని అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని మనము ఫాలో అవ్వాలి. కానీ యేసుక్రీస్తు వారు స్వయాన్న శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఆయన రావటానికి దేనికి సాదృశ్యంగా ఉందంటే మనకి ఇంకా ఏమాత్రం కూడా మధ్యవర్తితో సంబంధం లేదు. స్వయాన దేవుణ్ణి స్వయాన మన నోటితో మాట్లాడితే మన భాషను అర్థం చేసుకునేవాడు, మన ఫీలింగ్స్ని అర్థం చేసుకునేవాడు, మనకు రెస్పాండ్ అయ్యే వ్యక్తి, ఒక అన్నగా, ఒక మంచి తండ్రిగా, ఒక శిశువుగా ఈ లోకానికి ఒక కుమారుడుగా ఈ లోకానికి వచ్చేసాడు. అమెరికన్ లేవు, ఇంకా దైవత్వం మానవత్వం తీసుకుని ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించడం ఏంటో తెలుసా, ఆయన మనిషి రూపం రావటం అనేది మనిషిని దేవుడు ఇడిపించడానికి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఇది మన సంఘాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయం. అందుకే గుర్తుంచుకోండి, ఈ మధ్యన కొంతమంది నాతో చెబుతూ ఉంటారు, యేసుక్రీస్తు వారు శిష్యుని ఎక్కడ, తండ్రి అయిన దేవుడు ఎక్కడ శిష్యుని బలి ఇవ్వలేదు, శిష్యుని మనకి ఇచ్చాడు. ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే దేవుడే స్వయాన మన కుటుంబాల్లో జన్మించినటువంటి 700 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఏ తల్లి కూడా ఆ శిష్యును చూడగానే వారిలో ఒక ఆనందం, ఈ కుమారుడు, ఏ తండ్రి చూసినా కానీ వారిలో ఒక సంతోషం, ఈ కుమారుడు నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాను అనుకోండి. ఏ కుమారుడు పుట్టిన తల్లిదండ్రులు మా కుటుంబానికి ఇతను ఒక జీవనోపాధి, మా కుటుంబాల యొక్క భారాన్ని తన భుజాల మీద మోస్తాడని మనం నమ్ముతాం. అవునంటారా కాదంటారు? కుమారుడైనా కుమార్తె అయినా సరే. కానీ యేసుక్రీస్తు వారు మనకు శిష్యుగా ఇవ్వబడ్డాడంటే ఆయన శిష్యుగా జన్మించడమే కాదు, ఆయన కుమారుడిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి తర్వాత ఆయన చనిపోయిన 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన మన భారాన్ని ఆయన భుజాల మీద వేసేసుకున్నాడు. మీరు ఎలా అయితే ఈ లోక సంబంధంగా మీ కుమారులు, మీ కుమార్తెలు మీ బాధ్యతలు మోయాలని కోరుకుంటారో, ఈ లోకానంతరి బాధ్యతలు మోయడానికి ఆయన ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చాడు. ఇంకెవరు కూడా మీడియేషన్ మనకు అక్కర్లేదు, యేసుక్రీస్తు వారే మన మీడియేషన్. ఐఎమ్ జస్ట్ కటింగ్ షార్ట్, ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్దామని ఎక్కువ టైం పట్టేది వాక్యం చెప్పుకుంటే. ఆయన భుజాల మీద ఏముంది, రాజ్యభారం. దీని గురించి చాలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సింపుల్, నేను చెప్పిన ఎగ్జాంపుల్, తల్లి తండ్రులు తన బిడ్డల మీద ఏ భారాన్ని అయితే మోస్తారో అంతకు మించిన భారము యేసుక్రీస్తు వారు తన భుజాల మీద మోస్తాడు. ఇశ్రాయేల్ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఆయన పొలిటికల్గా వస్తాడు అనుకున్నారు, కానీ ఆయన అలా రాదు. మన ఆత్మ సంబంధమైన ప్రతి బాధ్యతను మోయడానికి, మనల్ని పాపం నుండి విడిపించడానికి, చీకటిని మన జీవితాల్లో ప్రారంభోలడానికి మాత్రమే ఆయన వచ్చాడు. ఆ భారాన్ని మాత్రమే ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఆశించిన రీతిగా ఆయన పొలిటికల్ మెసేజ్ ఆయన రాల. ఈ యేసుక్రీస్తు వారు మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఆయన యాకోబులో ఉదయించేటువంటి నక్షత్రమైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎంత లోతుగా చెప్పొచ్చు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఉద్రేకంగా మాట్లాడవచ్చు. కానీ యేసుక్రీస్తు వారి గురించి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సేవకులైన మేము, విశ్వాసులైన మనము కూడా 700 సంవత్సరాలు క్రీస్తు పూర్వం మన కోసం వాగ్దానం చేయబడిన క్రీస్తుకి 4 రకాలైనటువంటి బాధ్యతలు దేవుడు అప్పగించాడు. చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ 4 యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. ఈ మీ అందరికీ కూడా బాగా తెలిసిన మాటలు. మొట్టమొదటిగా ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడైన, యాక్చువల్గా హీబ్రూలో 4 మాటలే ఉంటాయి. ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. 2 మాటలు కలిసి ఉంటాయి, డబులెట్స్ అనమాట.
తెలుగులో మన ట్రాన్స్లేషన్లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త రెండుగా పెట్టాం. యాక్చువల్ వాళ్ళు చెప్పుకుంటే 4 రోజులు 8 మాటలుగా చెప్పుకోవచ్చు ట్రాన్స్లేషన్. మొట్టమొదటి మాట, దేవుడు ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఈరోజు మనందరం కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించేసాం. ఆయన శిష్యుగా వచ్చాడని మనం నమ్మాం, ఆయన కుమారుడిగా ఎదిగాడని మనం నమ్ముతాం. కానీ ఒక విషయాన్ని గుర్తించుకోండి సంగమా, ఇది ఎప్పుడు ఎవరు చెప్పుండ్రు. సంఘాల్లో ఎక్కువ మనం ఎవరి గురించి మాట్లాడతాం? క్రిస్మస్లో శిశువు గురించి మాట్లాడతాం. గుడ్ ఫ్రైడే వస్తే సిలువ వేయబడిన క్రీస్తు గురించి మాట్లాడతాం. అంటే మొదటి సంవత్సరం మాట్లాడతాం, 33.5 సంవత్సరం మాట్లాడతాం. ఈ మధ్యలో యేసు గురించి, యుక్త వయసులో యేసు గురించి మనం ఎక్కడ కూడా మాట్లాడం. ఎందుకు మాట్లాడం? మనకు అవసరం లేదు. బట్ ఐ టెల్ యూ, లోకాసు వార్త మీరు చదివినప్పుడు మనకి ఇంకో యేసు పరిచయం అవుతాడు. ఆయన ఎవరో తెలుసా? యుక్త వయసులో ఉన్న యేసును చూస్తున్నాం, బాల్యంలో ఉన్న యేసును చూస్తాం. ఈ బాల్యంలో ఉన్న యేసు మన సంఘానికి అవసరం. ఈ మధ్య నేను సేవకుల్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఈ యేసు గురించి మీరు చదవండి. ఈ యేసు గురించి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి బుక్స్లో చదవక్కర్లా, ఈ గ్రంథంలో ఉన్న మాటలు చదవండి. ఆయన ఏం చేశాడంట? బుద్ధి యందు, జ్ఞానం యందు, వయసు యందు, పెద్దల యందు, దేవుని యందు కూడా దీన్ని గురించి మన సంఘాల్లో బోధించాలి. ఈ కాలం యువత తప్పుదోవలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చెడు మార్గాల్లోకి వెళ్తున్న వారికి సరైనటువంటి యేసును మీరు పరిచయం చేయాలి, కుటుంబీకులు పరిచయం చేయాలి. ఒకనొక దశలో యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుతున్నప్పుడు ఇంకేం తెలిస్తే, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సంవత్సరాలు మందిరానికి వెళ్ళినప్పుడు పెద్దలతో పాటు కూర్చుని వాక్యాన్ని వినేవాడంట చర్చిలో కూర్చుని. ఈరోజు ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ? ఒకవేళ వాళ్ళు వస్తారని మనం అమ్మ నీకు రేపు ఎగ్జామ్ ఉంది, నువ్వు పెద్దలు గట్టి తినేసి పడుకో, ఆ చర్చ ఏదో మాకు సంబంధించింది, మేము పోయి వస్తామని చెబుతామని. వచ్చేవాడిని కూడా రానివ్వట్లేదు ఈ మధ్యన పేరెంట్స్. ఎందుకు? 2 మార్కులు పోతాయని. వాడికి 2 వస్తే ఏమవుద్ది? 92కి 93కి పెద్ద ఫరక పడదు, 99కి కూడా. 66 వచ్చినా ఏమవుదు, మంచి మార్కులు వస్తే సార్. దానితో పాటు ఈ యేసును పరిచయం చేయండి. యుక్త వయస్సులో బతికిన యేసును పరిచయం చేయండి. వాక్యాన్ని ప్రేమించే యేసును పరిచయం చేయండి. తల్లి తండ్రులకి విధేయుడని ఉంటుంది. అప్పటి నుంచి ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ తల్లి తండ్రులకు ఎదురు చెప్పలేదని ఉంటుంది వాక్యం. నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ మాట. తల్లి తండ్రులకి ఎదురు చెప్పనటువంటి యేసును పరిచయం చేయండి. జ్ఞానమందు ఎదుగుతున్న యేసును పరిచయం చేయండి. దేవుని దయందు ఎదుగుతున్న యేసును పరిచయం చేయండి. బుద్ధి అందు ఎదుగుతున్న యేసును పరిచయం చేయండి. ఆ యేసు ఆ శిష్యుకి కుమారుడికి మధ్యన ఎదిగినటువంటి యేసు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెబుతున్నా, ఆ యేసు గురించి చెప్పబడిన ప్రప్రదమైన మాట, ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. చాలా ఇంపార్టెంట్ అన్న మాట. నేను 2 నిమిషాలు చెబుతాను ఈ మాటను. ప్రప్రదంగా సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనకు ఆలోచనకర్తలు ఉన్నారు. అవ్వ ఆదాము ప్రతిరోజు కూడా హలాక్ అని ఉంటుంది హీబ్రూలు. అంటే దేవుడు వారి మధ్యన నడిచేవాడంట, సంచారం చేసేవాడు తెలుగు బైబిల్లో ఉంటుంది. దేవుడు వారి మధ్యన నడుస్తూ ఉండేవాడంట. ఎంత అద్భుతం చూడండి. దేవుడు ఏదేను తోటని తన దేవాలయంగా మార్చుకుని, ఆ దేవాలయంలో దేవుడే స్వయాన భూమి మీదకి వచ్చి తన యొక్క పిల్లలతో, తన చేతులతో చేసుకుని, తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న పిల్లలతో రోజు ముచ్చడించడానికి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేవాడంట. ఇంత అద్భుతమైన సహవాసం నడుస్తున్నప్పుడు ఒక బ్యాడ్ కౌన్సిలర్, అంటే ఒక తప్పుడు ఆలోచనలు ఇచ్చే ఆలోచనకర్త గురించి నేను చెబుతున్నాను. పాము రూపంలో, సర్పరూపంలో వచ్చి అవ్వరు ఏం చేస్తారు తెలుసా? కౌన్సిలింగ్ సెషన్లో కూర్చోబెడతారు. ఆ కౌన్సిలింగ్లో కూర్చోగానే అబ్బాయి అవుద్ది, డీవియేట్ అయిపోద్ది. అక్కడ తాగుద్దా, ఆదాం గారిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడద్ది. గ్రూప్ కౌన్సిలింగ్ ఇది. ఈరోజు చాలాసార్లు సంఘాల్లో మనం ఆత్మీయంగా దేవుడిచ్చినటువంటి ఫలాలను అనుభవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సరి అయినటువంటి ఆ ఆలోచనకర్త మనకు లేకపోవటమే. ఆలోచనకర్త ఉన్నప్పటికీ ఆ ఆలోచనకర్త వైపు మనం చూడలేకపోవటమే. సమస్య వచ్చినప్పుడు మనకు చాలాసార్లు సంఘాల్లో మనకి అడ్వర్టైజ్మెంట్ కనపడుతూ ఉంటాయి. ఈ మధ్యన ఇన్స్టాలో వచ్చేస్తున్నారు మా సేవకులు, యూట్యూబ్లో వచ్చేస్తున్నారు, ఫేస్బుక్లో లైవ్లోనే ఉన్నారు. ఇంకా డిజిటల్ చర్చ్ వచ్చేసిన తర్వాత ఈ ఫిజికల్ చర్చ్కి వెళ్ళే అవసరం ఏముండి వచ్చింది మనకి? ఇంటికాడికి వచ్చిన వాక్యం వినవచ్చు కదా. అటు పక్కన అది వస్తూ ఉంటుంది, ఇటు పక్కన మనం వంట చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు వాళ్ళు ఏం చెబుతున్నారు? మా దగ్గర పెద్ద ప్రార్థన గోపురమే ఉంది, మీకేమన్నా రిక్వెస్ట్ ఉంటే జస్ట్ వాట్సాప్లో టెక్స్ట్ చేసేయండి, మేము మీకోసం ప్రార్థన చేసి ఆ వీడియో క్లిప్ కూడా మీకు వాట్సాప్లో పంపుతారు. దాని కింద బార్కోడ్ కూడా పంపుతారు అనుకోండి, అది వేరే విషయం. ఆత్మీయత ఎంత దిగజారిపోయింది అనడానికి.
ఆలోచనకర్తల దగ్గరికి, సరైన ఆలోచనకర్త దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి దేవుడిచ్చిన ఉన్నతమైన విలువలతో కూడిన ఆత్మ సంబంధమైన ఫలాలను మనము అనుభవించలేకపోతున్నాం. ఆయన నిజమైన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఆ ఆలోచనకర్త దగ్గర గురించి కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. నేను ఒక 2-3 రిఫరెన్స్ చెబుతాను, మీకు అర్థం చేసుకుంటారు. కీర్తనలు 16వ కీర్తన 7వ వచనం ఒకసారి స్పీడ్గా చదవండి. ఎవరండి? నాకు ఆలోచనకర్త అంటే ఇదేదో ఇప్పుడు ఇవ్వబడిన ప్రవచనం కాదు. 700 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వంలో దేవుడు సృష్టి ప్రారంభం నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎవరైనా ఆలోచనకర్త. నాకు ఆలోచనకర్త అయినా నా దేవుని స్తుతిస్తానంటున్నాడు భక్తుడు. ఇంకొక రిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఆ ఆలోచనకర్త ఆలోచనలు ఎలా ఉంటాయో 32వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. ఆయన ఏం చేస్తాడంటే ఆలోచనకర్త నీకు ఉపదేశం చేసేదను, నువ్వు ఏ మార్గాన్ని వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఎటు వెళ్తే నీకు బాగుంటుంది, ఎటు వెళ్తే నీ శ్రేయస్కరము, ఎటు వెళ్తే నీ కుటుంబం అంతా బాగుంటుంది, ఆ ఉపదేశం చేసేది కూడా ఆయనే. తర్వాత నీ మీద దృష్టి ఉంచి, ఆయన పని ఏంటో తెలుసా? దేవుడి పని మనకు ఆలోచన చెప్పటమే. దేవుడికి వేరే పని లేదండి. ఎవరైతే దేవుడు ఎందుకు విశ్వసించి ఉన్నారో వారికి ఆయన ఆలోచనకర్త. మరి ఈ దేవుడి దగ్గరికి మనం ఎలా వెళ్తాం? అందుకే కదా శిశు రూపంలో ఆయన వచ్చాడు. ఇప్పుడు దేవుడికి ఎలా చెబుతాం మనం? చూడండి, ఇంకొక రిఫరెన్స్ ఉంటుంది బైబిల్లో. 119వ కీర్తన 24వ వచనం చదవండి. నీ శాసనములు నాకు సంతోషకరములు. హల్లెలూయా. ఈ మాటలు ఏంటంటే నాకు నిజంగా రుమాలు నిక్కబుడతాయండి. దేవుడి శాసనాలంట భక్తుడికి ఏంటంట ఆలోచనకర్తలు. ఈ రోజు మనకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త మనకు వాగ్దానం చేయబడిన ఈ వాగ్దాన పుత్రుడు ఆయన వెళ్తూ మనకేమి ఇచ్చాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిన ఈ 66 పుస్తకాలు మనకి ఇచ్చేళ్ళాడు ఆయన. క్రైస్తవులకి ఇవ్వబడిన ప్రప్రదమైన వాగ్దానం ఏంటో తెలుసా? ఈ 66 పుస్తకాలు. సమస్యలు వస్తాయా? వస్తాయి. మరణ ఛాయలు వస్తాయా? వస్తాయి. చీకటి వస్తుందా? వస్తుంది. వేదన వస్తుందా? వస్తుంది. మబ్బు మన చుట్టూ ఆకాశం మీద కప్పినట్లు మబ్బు ఒక్కొక్కసారి మన కుటుంబం మీద, మన జీవితం మీద కప్పేయచ్చు. ఈ మబ్బు నుంచి, ఈ వేదన నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఆలోచనకర్త రూపంలో మనకి 66 పుస్తకాలు మనకి ఇచ్చేళ్ళాడు. ఈరోజు సమస్య వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తానో, ఈ సంఘానికి వెళ్తానో, అక్కడ 6 వారాలు ప్రార్థన చేస్తే, ఇక్కడ 3 వారాలు ప్రార్థన చేస్తే స్వస్థతలు రావు. నేను సేవిస్తున్న దేవుడు, నేను నమ్మిన దేవుడి గురించి నేను చెబుతాను మీకు 2 మాటలు. మీరు దేవుడిని నమ్ముకుంటే మీకు స్వస్థత రావచ్చు, నేను కాదన్ను, రాకపోవచ్చు. మీకు ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు. మీ పిల్లలకు వివాహాలు అవ్వకపోవచ్చు. కానీ నా దేవుడైన ఆలోచనకర్త దగ్గరికి మీరు వచ్చినట్లయితే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ప్రతి ఈవిని కూడా నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఆయన నీతో కలిసి నీకు ఉపదేశం చేస్తూ నీతో ప్రయాణం చేస్తాడంతే. ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఆ ఆలోచనకర్త ఇచ్చిన పుస్తకాలు మనం ప్రతిరోజు చదవాలి. మీరు ఇంకా కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రిజల్యూషన్కి వెళ్తున్నారు. నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నా. ప్రతిరోజు 3 అధ్యాయాలు చదవండి. యవనస్తులారు, తెలుగు వచ్చిన వారందరూ కూడా 3 అధ్యాయాలు చదవండి. వీకెండ్లో 4 అధ్యాయాలు చదవండి. సంవత్సరం వచ్చే ముందు ఈ పుస్తకం అయిపోతుంది. కఠినమైన మీరు స్పీడ్గా చదివేయండి. మీరు ఎలా చదివినా మాట్లాడతా ఇంకొకరు ఉన్నారు దాని వెనకాల. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరు స్పీడ్గా చదివితే అరగంటలోనే అయిపోద్ది. కానీ ఇది మాత్రం హ్యాబిట్గా చేసుకోండి. 3 పుస్తకాలు చదవండి అంతే. పొద్దున్న సాయంత్రం ఎప్పుడు చదువుతారో తెలియదు. వీకెండ్లో 4 చదవండి. సంవత్సరం రాకముందు మీ బైబిల్ అయిపోద్ది. అప్పుడు మీ హృదయాలు ఎంత తేలిగ్గా ఉంటాయి అంటే అది అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు అంతే. ఎందుకంటే ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త మీ మనసులో దేవుని వాక్యాన్ని ప్రచురి చేస్తూ ఉన్నాడు. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీరు తప్పుదావన వెళ్తున్నప్పుడు, మీకు ఉపదేశం అవసరమైనప్పుడు ఆ ఆలోచనకర్త ఈ లోక సంబంధమైన ఆలోచనకర్తల్ని డామినేట్ చేసేసి మీకు సరైన ఆలోచనలో నడిపిస్తారు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే క్రైస్తవులారు, ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా సూసైడ్లు జరుగుతున్నాయి. క్రైస్తవ కుటుంబాల్లో చంపేసుకుంటున్నారు. దురదృష్టకరం ఏంటంటే ఆ చనిపోయేవాడికి ఈ విపరీతమైన ఆలోచనలు రావటం, సరైన ఆలోచనకర్త లేకపోవటం, ఆలోచనకర్త దగ్గరికి రాకపోవటం, ఉన్న ఆలోచనకర్త దగ్గర రాకపోవటం
వాడు ఆయన చనిపోయేది కాకుండా నేను చనిపోతే నా భార్య ఎలా బ్రతుకుద్దని ఆమెను కూడా ఏం చేస్తున్నాడు. ఇంకా దురదృష్టకరం, చిన్న పిల్లలను కూడా, తెలియని పిల్లలు, అమ్మా నాన్న అనే మాట తప్ప రెండో లోకం తెలియని పిల్లలను చంపడానికి విపరీతమైన సాతాను మన మనస్సులను ఎందుకు ప్రేరేపిస్తుందో తెలుసా? ఈ 26 పుస్తకాలకి మనం దగ్గరగా జీవించలేకపోవటం వల్లనే. మీరు జీవించండి, అనేకులకు వెలుగును పంచండి, 26 పుస్తకాలను పంచండి. ఇది దేవుడిచ్చేటువంటి మొట్టమొదటి వాగ్దానం మనకి. ఇంకో 3 మాటలోనే 3 నిమిషాలు చెప్తే త్వరగా వెళ్ళిపోదాం. ఓకే, రెండో మాట ఏముంటుంది అక్కడ? ఆ తర్వాత మాట బలవంతుడగు దేవుడు. మీరు చాలాసార్లు విన్నారు. ఎందుకు ఈ మాట దేవుడు ఇక్కడ పెట్టాడు? బలవంతుడు అనే మాట పాత నిబంధనలో చాలాసార్లు వింటారు. ఆ మాట దాని అర్థం ఏంటంటే గిబోర్ అని ఉంటుంది హీబ్రూ భాషలో. గిబోర్ అంటే వారియర్, యుద్ధ ప్రావీణ్యుడు, యుద్ధంలో గెలిచేవాడు. యెహోవా కూడా గిబోర్ అనే పేరు ఉంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు తరపున యుద్ధం చేసేది ఎవరు? యుద్ధము యెహోవాదే. ఆయన సైన్యములకు అధిపతి. ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలీయులు మిలిటరీ టర్మ్స్ ఇవన్నీ కూడా. అంటే దేవుడు శత్రువుని జయించడానికి, శత్రువుని ఓడించడానికి, శత్రువు మీద వీరికి కావలసిన సమస్త బలాన్ని చేకూర్చడానికి దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలకి ఇశ్రాయేలు నాయకులు ఎలా పరిచయం చేశారు తెలుసా? యుద్ధము చేయగలిగేటువంటి దేవుడిగా పరిచయం చేశారు, గిబోర్ అనే మాట. కానీ ఇక్కడ వాక్యం ఇంకొక మాట బలమైన బలవంతుడకు దేవుడు. దేవుడు అనే మాట హీబ్రూలో ఇక్కడ వాడిన మాట ఎల్ అని వాడతాం. ఇన్ఫ్యాక్ట్ ఇశ్రాయేలు ప్రజలకి వారు ప్రయాణం చేసినంతకాలం కూడా దేవుడు ఏమని పరిచయం చేసుకుంటాడు మోషేకి? చదివారు కదా మీరు. నా పేరు ఏమని చెబుతాడు? నేను యెహోవాను. ఈ పేరుతో నేను అంతకుముందు ఎప్పుడు కూడా నీ పూర్వీకులకి పరిచయం చేసుకోలేదని నిర్గమాకాండం 6వ అధ్యాయంలో మోషేకి దేవుడు పరిచయం చేసుకుంటాడు. ఇశ్రాయేలుకి ప్రజలకు తెలిసిన దేవుడు యెహోవా. యెహోవా దేవుడు పేరుతో తెలుసు. ఈ యెహోవా గుట్టలైనా, మెట్టలైనా, పర్వతములైనా, సముద్రాలైనా, నదులైనా సరే ఆయన వాటిని ఏం చేయగలడు? రెండుగా చేసి ఆరిన నేల మీద, పొడి నేల మీద నడిపించేటువంటి దేవుడి గురించి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుడు ఇక్కడ ఇంకొక వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానంలో రెండో మాట ఏంటి తెలుసా? ఎల్. ఈ ఎల్ అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒక మాట చెబుతా. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు, అంతకుముందు 200 సంవత్సరాలు వారి యొక్క పూర్వీకులైన అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వీరంతా కూడా 630 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? మందన కాసుకునేవాళ్ళు. జాగ్రత్తగా సంఘం ఎక్కడ దొరకవు మీకు వాక్యాలు, ఈ గూగుల్లో నుంచి వచ్చే కాదు. 630 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? గొర్రెల మందలను కాసుకునేవాళ్ళు. కానీ దేవుడు ఎప్పుడైతే వారికి పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇచ్చాడో ఆ దేశం వచ్చిన తర్వాత దేవుడు వారికి వ్యవసాయం చేయటం నేర్పించాడు. అంతకుముందు వ్యవసాయదారులు కాదు వాళ్ళు. నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానంలో ఎన్ని రకాలైనటువంటి వరాలను దాసించాడో చూడండి. దేవుడిని నమ్ముకుంటే వృత్తిని కూడా మారుస్తాడని నాకు అర్థమైంది. అంతకుముందు మందను కాసుకునే వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్వాములు చేశాడు. దే బికేమ్ ల్యాండ్ ఓనర్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్ ఆల్సో. భూస్వాములయ్యారు, భూ రాజులు అయిపోయారు వాళ్ళు. మనం ఎటువంటి వారు మనం అండి? మనకి వెలుగు లేదు, మనము లోకములో విలువ లేని వారం. దేవుడు మన కుటుంబాలను దర్శించి ఈ రోజు దేవుడు మన ఏ స్థితిలో ఉన్న ఆ స్థితికి తీసుకొచ్చాడంటే ఆయన వాగ్దానాలని మనం అనుభవించడం ద్వారా మాత్రమే మనం ఈ స్థితికి వచ్చామంతే. ఆయన బలవంతుడకు దేవుడు. ఆయన వ్యవసాయంలోనూ మీకు సాయం చేయగలడు, ఆయన మీరు మందన కాసుకున్నప్పుడు సాయం చేయగలడు, ఆయన మీరు యుద్ధం చేసినప్పుడు సాయం చేయగలడు అని యెషయా గారు ఒక కొత్త సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. సంగమా గుర్తించుకోండి, ఇబ్బందులు ఉంటాయి మనందరికీ. 2025లో ఉన్న ఇబ్బందులు బహుశా 26లో కూడా ఉండవచ్చు, 27లో కూడా ఉండవచ్చు. ఇబ్బందులు లేని సంవత్సరం ఏదైనా ఉందని ఎవరైనా చెబుతుంటే మీరు నమ్మకండి. కష్టం ఉంటుంది, ఇరుకులు ఉంటాయి మనకి, ఎందుకంటే మనం మానవులం కాబట్టి. కానీ వీటన్నిటిలో మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా? మన ఇబ్బందుల్లో సేవకుడిగా నేను చెబుతున్నా, మీకు కావాల్సిన ఉద్యోగమైన, వివాహమైన, ఆరోగ్యమైనా సరే, అది ఎటువంటిదైనా సరే మిమ్మల్ని విడిపించగలిగినటువంటి వాగ్దాన పుత్రుడు చెబుతూ ఉన్నాడు, నేను బలవంతుడైన దేవుడును. అది ఏదైనప్పటికీ కూడా సేవకులు కాదు విడిపించేది,
సంఘాలకు అది వినిపించేది, వారాలకు అది వినిపించేది, ఈ లోక సంబంధమైన నాయకులకు అది వినిపించేది. నిజమైన దేవుణ్ణి మనము నిజమైన హృదయంతో దగ్గరికి వెళ్ళి ఆయనతో మనం మాట్లాడినప్పుడు సమస్య ఏదైనా సరే ఆయన విడిపించడానికి సామర్థ్యుడు. అంతే, ఆయనతో మాట్లాడాలి. అంతే, మనం మాట్లాడడం పెద్ద పెద్ద మాటలు మాట్లాడక్కర్లా, ఎదురు బదులు అయినా నువ్వు తండ్రి, అంతే, నేను నీతో మాట్లాడితే దాన్ని మనం అనుభవించగలం. మూడో విషయం చెబుతుంది, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏముంది అక్కడ మాట, నిత్యుడగు. ఇది మీరు చాలాసార్లు విన్నారు. ఆయన ఎవరు? వాక్యం 9:6 ఏముంది? ఎలాగనగా మనకు జాగ్రత్తగా ఆయన శిశువు పుట్టాను. రెండోది మనకు కుమారుడు. ఇప్పుడు ఏముంది ఇక్కడ? అదే యేసు. ఆయన శిశువు అంట, ఆయన కుమారుడు అంట, ఆయనే తండ్రి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిశువు, ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి అయ్యాడు. దేనికి తండ్రి అయ్యాడు? ఆయన నిత్య జీవానికి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎటర్నిటీ, ప్రొజినీటర్ ఆఫ్ ఎటర్నిటీ అని ఉంటుంది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. ఆయన నిత్య జీవానికి తండ్రి అయ్యాడు. సంఘస్థులైన మీరు సువార్త చెప్పినప్పుడు, సేవకులైన మేము సువార్త చెప్పినప్పుడు మనము ప్రజలకు పరిచయం చేయవలసిన యేసు ఎవరో తెలుసా? ఈయనే. మనం పరిచయం చేసేసిన, అమ్మ మీరు యేసుని నమ్ముకుంటే మీకు ఈ కార్యాలు జరుగుతాయి. అందుకే జనాలు మనం చూసి వెకిలిగా మాట్లాడుతున్నారు. మనం చెప్పవలసింది ఏంటంటే ఆయన నిత్యుడగు తండ్రి. ఏంటి ఆయనలో ఉన్న నిత్యత్వం అంటే, ఆయన 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుద్ధరణుడైన యేసుగా, దేవుని యొక్క ప్రథమ ఫలముగా, ఆయన ప్రధాన యాజకుడిగా దేవుని దగ్గర మా కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటి ఆదాము ద్వారా మనకు చావు పరిచయం అయితే, ఈయన ద్వారా మనకు ఏం పరిచయం అయింది? జీవం పరిచయం అయింది. మొదటి ఆదాము ద్వారా మనకు చీకటి వస్తే, ఈయన ద్వారా మనకేమొచ్చింది? వెలుగు వచ్చింది. ఈ ఆదామును నమ్ముకుంటే, ఈ కడవరి ఆదామును మనం నమ్ముకుంటే ఏం జరుగుతుంది తెలుసా? మనం చనిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంది. దర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. మనం ఈ లోకంలో అనుభవిస్తున్న సమస్యలకి, ఈ లోకంలో మనం దేవుని కోసం పడిన నిందకి దర్ ఇస్ ఎ జడ్జిమెంట్ డే, తీర్పు దినం ఒకటి ఉంది. అవునంటే కాదంటారా? నేను కొత్త బాగా చెప్పట్లేదు కదా. తీర్పు దినం ఉంది, చనిపోయిన తర్వాత జీవితం ఉంది. మనందరం కూడా ఎక్కడికి వెళ్తాము? మన ఆత్మ సంబంధమైన దేహాలతో తిరిగి లేపబడి పునరుద్ధారైన క్రీస్తుని కలుసుకోవడానికి మధ్య ఆకాశానికి వెళ్తాము. ఆయనతో పాటు నిత్యము కూడా ఆయనతో పాటు మనము ఉంటాం. ఇది మన నిరీక్షణ. ఈరోజు క్రిస్మస్ మనం ఇంట్లోకి వెలుగు తెచ్చింది ఏంటో తెలుసా? నిత్యుడగు తండ్రిని మన కుటుంబాల్లో పరిచయం చేసింది. ఉద్యోగాల గురించి కాదు, డబ్బుల గురించి కాదు. నేను ఇన్ఫాక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి అది అడగడానికి కూడా ఒక్కోసారి నన్ను సిగ్గుపడతా ఉంటా, సంశయిస్తూ ఉంటా. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే, రేపు నేను చనిపోతాను, నా తండ్రి చనిపోతాడు, నా తల్లి చనిపోద్ది, మా కుటుంబీకులు, మా అమ్మమ్మ చనిపోయింది, రేపటి దిన నా బిడ్డలు చనిపోతారు. కానీ చనిపోయిన వీరందరినీ కూడా, చనిపోయిన తర్వాత నాకు ఒక జీవితం ఉంది కదా, ఆ జీవితంలో వారందరిని నేను కలుసుకుని, మా కుటుంబం అంతా కలిసి ఆ తండ్రి అయిన దేవుణ్ణి 24 గంటలు 365 రోజులు, రోజులతో సంబంధం లేకుండా ఆయన ఆరాధిస్తూనే ఉంటాము. ఇది దేవుడు నాకు ఇచ్చిన నిరీక్షణ. అందుకు నేను యేసయ్యను నమ్ముకున్నాను. ఈ నిత్యుడగు తండ్రిని మన సంఘాల్లో మనము మరొకసారి రిలీజ్ చేయాలి. నేను ఎందుకు ఈ భారతీయ వాక్యం చెబుతున్నానంటే, సంఘమా, ఈ రోజు సంఘాల్లో అభివృద్ధి సువార్తను మనకు చెబుతూ ఉన్నారు. ఏ సువార్త? మీరు ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్ళిన సువార్త చెబుతున్నారు. మీరు దేవుడికి 3,000 ఎత్తే 3 లక్షలు అయిపోతాయి. ఇదంతా కూడా పిట్ట కథలు, చమత్కార కథలు. దేవుని వాక్యంలో దానికి తావులేదు. సంఘంలో మీరు విశదీకరించి వాక్యాన్ని అర్థం చేసుకోండి. నిత్యుడగు తండ్రి మనకు జీవితాన్ని, పునర్జీవితాన్ని ఇచ్చాడు. ఈ లోక తల్లిదండ్రులు మనకు జీవాన్ని ఇస్తే, ఆయన మనకి 2వ జీవితాన్ని ఇచ్చాడు. అదే చనిపోయిన తర్వాత బ్రతికే జీవితం. అందుకే మనం సమాధి చేయబడుతున్నాం. ఆ సమాధిలో నుంచి మనం ఆత్మ సంబంధమైన శరీరంతో లేపబడుతున్నాం. ఆ రోజు కోసం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. అది గొప్ప నిరీక్షణ. 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. 4వ దేవుని ఉంది అక్కడ. ఆయన ఎవరు? సమాధానకర్త. ఈ మాట ప్రప్రదంగా నేను ఎక్కడ చూస్తాను తెలుసా? అదే న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను దేవుడికి బలిపీఠం కట్టి, ఆ బలిపీఠం మీద దేవుడితో చెబుతాడు, నువ్వు సమాధానకర్తవు దేవుడా అని చెబుతాడు. చాలా ఉంటుంది ఆ కథ చెప్పుకోవాలంటే. ఆ మాటను మరలా ఇక్కడ సేవకుడు, ప్రవక్త, పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి సంఘానికి చెబుతున్నాడు, మన దేవుడు ఎవరు? సమాధానకర్త. అందుకే దేవదూతలు పాడతాయి కదా, ఆయనకి ఇష్టలేని వారికి భూమి మీద ఏముంటుంది?
క్రైస్తవులుగా దేవుడు మా మీద పెట్టిన బాధ్యత ఏంటంటే ఎగ్జాక్ట్ ఆఫ్ ద ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని మనం చెప్పుకుంటాం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. ఆయన సమాధాన మంత్రి, ఈజ్ అన్ అఫీషియల్ ఆఫ్ పీస్ ఆర్ అంబాసిడర్ ఆఫ్ పీస్, సమాధాన దూత ఆయన. యేసు మన జీవితాల్లో ఇచ్చింది ఏమైనా ఉంది అంటే సమాధానమే. మనకు నిజంగా సమాధానం లేకుండా సంఘం అని నమ్మండి. మనం క్రైస్తవులు అని క్రైస్తవ బోధన చెప్పినా, క్రైస్తవులుగా మనం ముసుకేసుకున్నా, ముసుకంటే నేను దీని గురించి వేలు గురించి మాట్లాడుతున్నా, క్రైస్తవులు అని మనం చెప్పుకున్నటువంటి అంబ్రెల్లాలో మనం మాట్లాడుకున్నా అది కరెక్ట్ కాదు. మొట్టమొదటిగా సమాధానాన్ని మన కుటుంబాల్లో అనిపించాలి. సఖ్యత కావాలి. ఎవరికి సఖ్యత కావాలి? నాకు నా భార్యకు, నాకు నా తల్లిదండ్రులకు, నాకు నా పిల్లలకు మధ్యన సమాధానం ఉండాలి. నేను ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉన్నాను. ఒక కుటుంబంలోనే ఈ మధ్యన కలిసా. నెంబర్ చెప్పను ఎవరైనా ఇంటే ఇప్పుడు బాగోదు. ఒక కుటుంబంలోనే చాలామంది సేవకులు ఉన్నారు, 4 మించి ఉన్నారు సేవకులు. ఒక చర్చి రన్ చేస్తారంట, ఒక సర్వీస్ ఒక బ్రదర్ రన్ చేస్తారంట, ఇంకో సర్వీస్ ఇంకో బ్రదర్ రన్ చేస్తారంట. ఈయన వర్గం వేరు, ఆయన వర్గం వేరు. ఎవరి గురించి ఇప్పుడు ఇచ్చేస్తారు మీరు? దేవుడు సమాధానకర్త అని చెప్పి ఆ సమాధానకర్త కనుక మీరు అనుభవించినట్లయితే ఈ క్రిస్మస్ జరుపుకుంటాంలో ఎటువంటి ఉపయోగం లేదు. ఆయన సమాధానకర్త. ఆ సమాధానం మన యొక్క జీవితాల్లో శాంతిని ఉంచుద్ది, అంతే, నెమ్మదిని ఉంచుద్ది, ఓపికను దయచేస్తుంది, తట్టుకొనిస్తుంది. ఎదురొడ్డు సమస్యలకి మనం ఎదురెళ్తాం. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఎవరైనా మనల్ని కొట్టినా సరే, హింసించినా సరే, దేవుని కోసం మనం ఏం చేస్తామో నిలబడతాం, అంతే. ఎందుకు నిలబడతాము? దెర్ ఇస్ ఎ జడ్జిమెంట్, తీర్పు దినం ఒకటి ఉంది. ఆ దినాన యేసు కోసం ఈ భూమి మీద మీరు హేళనకు గురైనా, అవమానానికి గురైనా, శ్రమకు గురైనా, చివరికి మీరు చనిపోయినా సరే ఆయన మీకోసము కిరీటంతో సకల జనుల ముందు, భూమి మీద ఉన్న ప్రతి జీవి ముందు, పరలోకంలో ఉన్న ప్రతి దేవత ముందు, ఉన్నటువంటి ఏంజల్స్ ముందు మీ అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఒప్పుకోబోతున్నాడు. ఈమె భూమి మీద నా కోసము బ్రతికింది. ఆ రోజు కోసం మనం ఇక్కడ ఏం చేస్తామో తగ్గించుకుంటాం, అంతే. మనం ఎక్కడ గొడవలు చేయం. సపోజ్ నన్ను ఎవరైనా బ్రదర్ తిట్టాడు అనుకో, నేను వెళ్ళి సాయంత్రం స్టేషన్లో కూర్చుని అసలు ఎన్ని సెక్షన్స్ ఉంటాయో నాకు తెలిసిన ఎవరో ఉంటారు కదా, హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేసి, మన చుట్టాలు ఎవరో ఉంటాడు కదా, ఫోన్ చేసి మొత్తం సెక్షన్లు అన్నీ పెట్టేసి, ఆడన్నది ఒక మాటే మనం పెట్టేదన్నీ ఆడికి ఆల్మోస్ట్ 7 ఏళ్ళు జైలు పడిన సెక్షన్ జైలు పెట్టేసి ఇక్కడికి వచ్చి హల్లెలూయా 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 అంటే ఏం నా దేవసం, ఏం పనికి వస్తుంది? ఏమీ పనికిరాదు. సంగమా, సమాధాన సువార్త దేవుడు మనకు తెచ్చేది 4వ వాగ్దానం. సేవకులకి నేను చెబుతా, విశ్వాసులకి, మీరు ఉద్యోగం చేసే కాడ, మీరు చదువుకుండే కాడ, మీరు వ్యాపారం చేసే కాడ, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సమాధాన దేవుడు ఎప్పుడు కూడా మీకు తోడుగానే ఉంటాడు. ఆయన ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, ఆయన బలవంతుడకు దేవుడు, ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన సమాధానకర్త. ఈ 4 కూడా ఏంటి తెలుసా? మీ మీద దేవుడు తన యొక్క బట్టను కప్పేసినట్టే. ఈ 4 రకాలైన దేవుడి యొక్క క్యారెక్టర్స్ మన మీద ఉంటే భూమి మీద మీరు ఎక్కడికి వెళ్తే అదే పరిశ్రమ. గుర్తుంచుకోండి, మీరు ఎక్కడికైనా మీరు భాషరాని ప్రాంతానికి వెళ్ళినా సరే మీరు అక్కడ గెలుచుకుని వచ్చేస్తారు, అంతే. ఎందుకో తెలుసా? ఆయన మీ వెనకాల ఉన్నాడు, ఒక తండ్రి మీ వెనకాల ఉన్నాడు, ఒక నిత్యుడకు తండ్రి ఉన్నాడు, ఒక సమాధానకర్త. మీతో ఎవడో గొడవ పడిన వాడు గెలవలేడు. ఎందుకు? సమాధానకర్త మీతో ఉన్నాడు కాబట్టి, బలమైన దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి, మీకు సమయానికి కావలసిన ఆలోచన దయచేసేటువంటి దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి విజయం ఎప్పుడు కూడా మీదే. నాకు పాత నిబంధనలు ఈ ప్రవచనం ఏం గుర్తు చేస్తుంటే, దేవుడు మన మధ్యకి వచ్చాడు మాత్రమే కాదు, దేవుడు మన కుటుంబాల్లోకి వచ్చాడు. ఆ దేవుణ్ణి మనందరం కూడా వ్యక్తిగతంగా అనుభవిద్దాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిచేస్తాను. నాకు ఈ దేవుడు, మా కుటుంబంలో పరిచయమైన ఈ దేవుడి గురించి నాకు అందరికి లాగానే తెలుసు. సండే స్కూల్కి వెళ్ళేవాడిని, మా అమ్మ నమ్ముకుంది దేవుడిని, మా అమ్మమ్మ నమ్ముకుంది. 4 వాక్యాలు బైహార్ట్ చేయించేవాడు, బైహార్ట్ చేసేవాడిని. తర్వాత 16 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ నిన్ను సేవకి ఇచ్చారన్న నేను బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాను. 16 ఏళ్ళు, నిన్న 17th రన్నింగ్లో ఇంటర్ అయిన తర్వాత బైబిల్ కాలేజీకి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళి సర్టిఫికేట్ కోర్స్ అన్నారు. నాకు తెలిసిన నేను అంతకుముందు ఎప్పుడు కూడా బైబిల్ చదవాలి. ఆ మెమరీ వర్సెస్ తప్ప ఎప్పుడు పట్టుమా నా కీర్తన 23వ కీర్తన 1వ కీర్తన అక్కడక్కడ చదువుతుంది తప్ప కంప్లీట్ బైబిల్ ఎప్పుడు చదివింది లేదు. ఎప్పుడైనా అమ్మ చదివితే నేను ఇంత వరకే. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము బైబిల్ గురించి చదివేటువంటి వాళ్ళం అయిపోయాం.
2 ఏళ్ళు సర్టిఫికేట్ కోర్స్ చేశా, నేర్చుకున్నా, వాక్యం నేర్చుకున్నా, వాక్యాన్ని బోధించడం కూడా నేర్చుకున్నా, వాక్యం చెప్పడం కూడా మొదలుపెట్టాను నేను. అనేకులు నా వాక్యం బాగుంది అంటున్నారు, అది కూడా నేను చూశా. మళ్ళా తర్వాత ఏదో ప్రీ థియాలజీ అని ఒక కోర్స్ పెట్టారు, అది చేశా. ఒక చర్చిలో నన్ను అసిస్టెంట్ పాస్టర్గా కూడా పెట్టారు, అది కూడా చేస్తున్నా. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుడు నాకు పర్సనల్గా తెలియదు. బీటీఎస్ చదవడానికి నేను అలహాబాద్ బైబిల్ సెమినరీకి వెళ్ళాను. ఈలోపు మా ఫ్యామిలీ చాలా బాగుండేది. ఎందుకంటే పాస్టర్గా చెబుతున్నారు 1000 కోట్లు అయితే లేవు గారు, కోట్లు అయితే ఉండుంటే. నేను వెళ్ళే ముందు మా ఇంటికాడ ఇల్లు వదిలేటప్పుడు 2000 సంవత్సరం సమ్వేర్ మే నెలలో వదిలేటప్పుడు మంచి ఇల్లు, మా ఊళ్ళో పెద్ద ఇల్లు. కరెక్ట్గా 2 ఏళ్ళు తిరిగి వచ్చేందుకు మా డాడీ ఆ ఇల్లు కూడా అమ్మేశారు. పొలాలు ఉండే మా తాతలు ఇచ్చినాయి, అవి కూడా అమ్మేశారు. నాకు తెలిసినంత వరకు నేను బీటీఎస్ చదివే ముందుకు మా ఇంటి దగ్గర ఉన్నది ఒక గేదె, ఒక అద్దిల్లు, ఆ అద్దింట్లో ఒక గేదె, మంచి గేదె, 30 ఏళ్ళు చేస్తుంది అప్పుడు. ఇప్పుడు నా దేశం 1,50,000 చేస్తాం. చూసేవాళ్ళంతా బంధువులు, ఆడు సంచేసుకుపోయాడు, ఆడేమైపోయాడు, ఆడు అసలు నిజంగా ఉన్నాడా ఇంకేదైనా చేస్తున్నాడా, మీరు భ్రమపడుతున్నారని మా అమ్మని అన్నాదమ్ములు వచ్చి హేళనగా మాట్లాడితే ఆమె ఏడిసిందని నాకు తర్వాత తెలిసింది. మా అమ్మ ఎలా ప్రూవ్ చేసుకోవాలి నేను బైబిల్ కాలేజీలో ఉన్నానని? ఇప్పుడైతే మీ దగ్గర బోల్డ్ మీడియంస్ ఉన్నాయి. కాలేజీలో క్యాలెండర్ వేస్తారు ఎవ్రీ ఇయర్, మీకు ఎలా అయితే క్యాలెండర్లో, ఆ క్యాలెండర్లో మా ఫోటోలు వేస్తారు. నేను అంతకుముందు సంవత్సరం తెచ్చిన క్యాలెండర్ తీసుకొచ్చి ఏడుతా వాళ్ళ తమ్ముళ్ళకి తీపించుకోవాల్సి వచ్చింది, మా అబ్బాయి బైబిల్ కాలేజీలో ఉన్నాడని. సేవ అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఇదే విజయవాడలో కాల్మనీ దగ్గర నేను 3 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుని బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. రోజుకు 200 ఫీజు కడుతున్నాను, నాలో కసి ఉండేది. 24 గంటలు 24 గంటలు అంటే ఆల్మోస్ట్ 70 గంటల దాకా, అంటే 2 రాత్రులు 3 పగళ్ళు పడుకోకుండా చదివేవాడు నేను. ఈ వాక్యాన్ని ప్రేమించడం నేర్చుకున్న బైబిల్ వెళ్ళే కొద్ది, లోతుకి వెళ్ళే కొద్ది. నాకు భవిష్యత్తు తెలీదు, నాకు తెలిసింది, నాకు ఇచ్చింది ఇది ఒకటే. డబ్బులు లేవు. సమ్మర్లో అప్పటికి హెన్రీ మార్టిన్ అనుకుంటా, హెన్రీ ఇంగ్లీష్ గ్రామర్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఉంటుంది, దాని నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుండి సమ్మర్లో ఇంగ్లీష్ క్లాసులు చెప్పేవాడిని. ఆ డబ్బులు పట్టుకెళ్ళి మళ్ళీ ఫీజులు కట్టుకునేవాడిని. సమ్మర్లో కూడా క్లాసులు చెప్పుకుండి ఫీజులు కట్టుకుండి, అయినా సరిపోయే కాదు. ఎంతకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెబుతాను. స్టూడెంట్ బాడీ ఫెలోషిప్ వాళ్ళు నేను అలహాబాద్లో చదువుకున్నప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ పిల్లడి దగ్గర డబ్బులు లేవని వాళ్ళు చూసి వాళ్ళందరూ బాగా ఒక 200 మంది పిల్లలు ఉంటే ఒక 20 మందికి సెలెక్ట్ చేసి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నాకు పట్టుకొచ్చి 1వ తారీఖున 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 100 రూపాయల్లో నేను ఏం కొనుక్కోవాలి? కంపల్సరీ పేస్ట్ కొనుక్కోవాలి, చిన్న పేస్ట్, ఎట్టి పడుతుంది. సబ్బు కొనుక్కోవాలి, బట్టల సబ్బు కొనుక్కోవాలి, ఒంటి సబ్బు కొనుక్కోవాలి, బట్టలు నానబెట్టాలంటే కొద్ది సరుకు కొనుక్కోవాలి. ఈ కొనుక్కునేవాడు. ఇప్పటికీ ఈ కథలు మా పిల్లలకి నేను చెప్పుకుంటాను. మిగిలాక డబ్బులు మహా అయితే 30-40 రూపాయలు మిగిలి నెలబారు అవి ఉంచుకోవాలి. ఈ నెలబారులో అప్పుడప్పుడు కొన్నిసార్లు జిరాక్స్ తీపించుకోవాలి, నోట్స్, టీచర్లో నోట్స్ జిరాక్స్ తీపించుకుని ఉన్నాడు. ఆ క్లాస్ రెప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు పెట్టమని అలాగే ఎక్కడి నుంచి వస్తుంది అనవసరం దాచుకునేవాడు. సాయంత్రం అయ్యే ముందుగా అందరూ బయటికి వెళ్ళి ఆడుకునేవాడు, నేనే బుక్స్తో కూర్చునేవాడు. కొంతమంది జిమ్కి పోయేవాడు బయటికి, నేనే బుక్స్తోనే కూర్చునేవాడు, చదివేవాడు. రోజుకు ఒక బుక్ చదువుకుని 200 పేజీలు ఏ రోజు పడుకునేవాడు. ఇవన్నీ పక్కన పెడితే నాతో పాటు ఇంకొక బైబిల్ కాలేజీ పిల్లలు ఉన్నారు, ప్రెస్బిటేరియన్ నుంచి, మెయిన్ లైన్ చర్చెస్ నుంచి వచ్చిన పిల్లలు. వాళ్ళకి కాలేజీకి కంప్లీట్ ఫీజు చర్చి కట్టేసేది. రిచ్ క్రిస్టియానిటీ గురించి నేను చెబుతున్నాను. వాళ్ళు సేవకి వెళ్తా అన్నారు, సంఘం ఫీజు కట్టేసేది. నెల మనీ ఆర్డర్ వచ్చేది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే ఇప్పుడు 2004-05 గురించి చెబుతున్నాను. మనీ ఆర్డర్ వాళ్ళకి 8,000 రూపాయలు, నాకు ఐ స్టిల్ రిమెంబర్. మంత్లీ వాళ్ళ ఖర్చులకి 8,000 రూపాయలు చర్చి పంపించేది. నాకెవరు పంపేవాడు కదా, నా దగ్గర ఆ 100 రూపాయలు 34 మిగిలే. వాళ్ళందరూ గుంపుగా ఏం చేసేవాళ్ళు, నన్ను కూడా పిలిచేవాళ్ళు స్నాక్స్ తింటాకి వెళ్దాం. నాకు ఒప్పేది కాదు, మనసు ఎందుకు ఒప్పేది కాదంటే అందరూ ఒక్కొక్క రోజు డబ్బులు వేసుకోవాలి. నా టర్మ్ వచ్చే ముందు నా దగ్గర డబ్బులు ఉండేవి కాబట్టి నేను వెళ్ళేవాడు కాదు. కాంపౌండ్కి బయట అలహాబాద్ బైబిల్ సెమినరీ ఇప్పుడు అక్కడే ఉంటుంది, స్టాన్లీ రోడ్లో, అలహాబాద్లో, ప్రయాగరాజ్. ఆ పక్కనే సమోసా షాప్ ఉంటుంది. ఈ మధ్య నేను పిహెచ్డి వైవాకి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళే ఆ ప్లేస్కి. అక్కడికి వెళ్తే అప్పుడు రూపాయి సమోసాలు ఉండేవి. వెళ్ళేవాడిని, నేను నడుచుకుంటే వెళ్ళేవాడిని ఒక 400 మీటర్లు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ వాసన పీల్చి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఆర్డర్ ఇద్దామని టయానికి నాకు గుర్తొచ్చేది. మళ్ళీ డబ్బులు అవసరం దగ్గర డబ్బులు లేవు కదరా అనుకునేవాడిని. మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. చాలా దిగాలతో వచ్చేవాడిని. వచ్చి నాకు తెలిసింది ఒకటే,
నా దేవుణ్ణి నేను తండ్రిగా అనుభవించడం మొదలుపెట్టావు. అప్పుడు వరకు దేవుడు అందరికి లేదని ఎక్కడో ఆకాశంలో ఉండేవాడు. అందరూ ప్రార్థన కూడుకున్నప్పుడు ఆయనతో పాటు 4 స్తుతి మాటలు చెప్పేవాడిని, 4 కృతజ్ఞతలు చెప్పేవాడిని, 4 రిక్వెస్టులు పడేసేవాడిని, హల్లెలూయా హామీ అని చెప్పి క్లోజ్ చేసేవాడిని. దేవుడు నా దగ్గరికి రావడం మొదలుపెట్టాడు, నేను దేవుని దగ్గరికి వెళ్తాం మొదలుపెట్టా. ఎంత దగ్గరగా అంటే దేవుడు నా పక్కనే ఉన్నట్టు అనుభవించడం మొదలుపెట్టా. దేవుడితో చెబుతూ మొదలుపెట్టా, నేను ఏ షాప్కి వెళ్ళానో చూసావు కదా, నాకు ఆకలేస్తుంది నీకు తెలుసు కదా, నేను నీ బిడ్డనే కదా, నా ఆకలితో ఉంటావు నీకు ఇష్టమైతే నేను ఇలాగే ఉంటా, నేను చదువుతా ఉంటాను, నీకు నా ఆకలి తీర్చాలనుకుని నువ్వు తీర్చు, నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆ రోజే దేవుడికి చెబుతూ మొదలుపెట్టా. ఆ రోజు దేవుడు నా దగ్గరికి వచ్చాడు. నేనేం మిరాకల్స్ గురించి చెప్పట్లేదు. ఆ రాత్రి దేవుడు ఏం చేసి నా జేబులో ఎవరు డబ్బులు పెట్టేది. ఆ రోజు నేను దేవుడిని ఏ విధంగా అనుభవిస్తూ నేర్చుకున్నానో 2005లో, 2025లో కూడా ఆ దేవుడిని నా చేతి దగ్గరలోనే ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ 100 పక్కన ఎన్ని సున్నాలు వచ్చినాయో పక్కన పెట్టేయండి. కానీ దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవించడం మొదలుపెట్టినప్పుడు, ఒక్క పిలుపుకి దగ్గరలో దేవుణ్ణి అనుభవించడం మొదలుపెట్టినప్పుడు, అది ఎంత బాధ అయినా, అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, క్రిస్మస్ పండుగ మనకి ఒక గొప్ప దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఈ శిశువు, మీకు అనుగ్రహింపబడిన ఈ కుమారుడు, ఆయన భుజాల మీద మన యొక్క రాజ్యభారాన్ని, మన యొక్క భారాన్ని పెట్టుకోవడానికి వచ్చాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, నీకు నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీకు ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్తను నేనే. నీ తరపున యుద్ధము చేయాలన్నా, నిన్ను అభివృద్ధిలో నడిపించాలన్నా బలవంతుడగు దేవుడును నేనే. నేను నిత్యుడగు తండ్రిని. ఇది నా నిరీక్షణ, ఇది నా ఆశ, ఇది నా భవిష్యత్తు. ఈ లోక సంబంధంలో సంపాదించుకుపో, రాని వస్తే మంచిదే, నలుగురు ఖర్చు పెట్టు. కానీ నిత్యుడగు తండ్రిని నేను ఆ రోజు తెలుసుకున్న లోతుగా. 4వదిగా ఆయన నాకు చెప్పిందల్లా ఒకటే, సఖ్యతతో ఉంటాం, సమాధానంతో ఉంటాం. ప్రజల మధ్య గొడవలు పెట్టడానికి దేవుడు నాకు 26 పుస్తకాలకి దాసుని చేయలేదు, ప్రేమను పంచడానికి చేశాడు. అటువంటి గొప్ప అనుభూతిలో ఈ సంఘాన్ని నడిపిస్తున్న నాయకత్వాన్ని, మంగళగిరి పట్టణంలో మీరందరూ కూడా దేవుని యొక్క జ్యోతులుగా వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. విజయ్ గారికి సంఘపక్షాన వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. దేవుడు మనకు మేలు చేసిన, కీడు చేసిన ఒక నిత్యుడు, ఒక తండ్రిగా మన మధ్య ఉన్నారని ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ మొట్టమొదటి రోజు మా అందరం అనుభవించాం. అందుకని దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.